శాస్త్రులు అంటే ఆ రోజులు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, స్క్రైబ్స్ అంటారు వాళ్ళని. అంటే వాళ్ళ విద్యకు పెద్దపీటనేస్తారన్నమాట. ఎలాంటి విద్యకు పెద్దపీటనేస్తారో మీకు ద్వితీయోపదేశకాండం చదువుతున్నప్పుడు కానీ, సువార్తలు మొదటి అధ్యాయాలు చదువుతున్నప్పుడు కానీ కొన్ని వచనాలు తారసపడతాయి. అందులో వాళ్ళ విద్యను ఎలా నేర్పిస్తారంటే మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, 3 నుంచి 6 సంవత్సరాలు. అంటే ఒక అబ్బాయికి లేదా ఒక అమ్మాయికి, ముఖ్యంగా అబ్బాయికి ఒక 3 నుంచి 6 సంవత్సరాల లోపు వాళ్ళ అమ్మ ఇంటి దగ్గరుండి విద్య నేర్పిస్తారు. శాస్త్రులు ఊరకే ఎవరన్నమాట. అంటే శాస్త్రి అనే కేటగిరీలోకి ఎవరిని పడితే వాడిని తీసుకోరు. సుమారు 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల లోపు వాళ్ళ అమ్మగారు దగ్గరుండి వానమాలు, మనకు అలంటాం చూసావా, అలాంటి ప్రారంభపు అక్షరాలు అమ్మగారు నేర్పిస్తారు వాళ్ళ అమ్మ ఎవరైతే ఉందో. మరి నాన్న ఏం చేస్తాడు, బయటికి పోయి కూలో నాలో చేసి ఏదో చిన్న పని ఉద్యోగం చేస్తే ఆయన పోషణ కొరకు కష్టపడుతున్నప్పుడు ఇంటి దగ్గర ఉన్న అమ్మ పని ఏంటంటే సీరియల్ చూడడానికి అంతలో సీన్ లేదు ఆ రోజుల్లో. మరి ఏం చేయాలంటే పిల్లల్ని చక్కగా విద్య నేర్పించాలి. ఈవిడి విద్య నేర్పించాలంటే ఈవిడి గారికి ఏమొచ్చి ఉండాలి. అందుకే మీరు చూడండి, 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల లోపే అమ్మ అంటే ఇంటి దగ్గర ఉన్న తల్లి ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు తల్లిదండ్రులుగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లలకి ఆ విద్య నేర్పిస్తారు. ఆ పిల్లలు కొంచెం సైలెంట్గా ఉండదు, కొంచెం బయటికి తీసుకెళ్ళిపోండి పర్లేదు. ఆ పిల్లలకి ఆ విద్య నేర్పిస్తారనమాట. అందుకే చూడండి, తర్వాత 6 నుంచి 8 అంటే 3 నుంచి 6 వరకు ప్రారంభ అక్షరాలు నేర్పిస్తే 6 నుంచి 8 ధర్మశాస్త్రాన్ని బైహార్ట్ చేపిస్తారు, బట్టి పడేస్తారన్నమాట. అందుకే చూడండి, వీళ్ళకున్నంత ఇజ్రాయేల్కి లేదా యూదులకున్నంత మెమరీ పవర్ ఎవరికి ఉండదు ప్రపంచంలో. మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ అమ్మ దగ్గరుండి ధర్మశాస్త్రాన్ని బట్టి అంటే చూడకుండా చెప్పేస్తారన్నమాట. మరలా దాని తర్వాత అంత బట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అబ్రహాము గారి యొక్క ఆగర సంతానం అంటే ఇస్లాం ఎవరైతే ఉన్నారో వీళ్ళే మళ్ళీ బట్టి పడతారు. అందుకే చూడండి, వాళ్ళ ఖురాన్ని బైహార్ట్ చేస్తారు. మీరు ఎప్పుడైనా చూసారా? ఖురాన్ని వీళ్ళు ఎలా అయితే బైహార్ట్ చేస్తున్నారు, వీళ్ళకి ముందు అన్నలు ఎవరో తెలుసా? ఇశ్రాయేలీ. అంటే వీళ్ళకి అన్నీ అలాగా వాళ్ళు బైహార్ట్ చేస్తారు. అందుకే ఇలా బైహార్ట్ చేయమని ఎక్కడ ఉంది? ధర్మశాస్త్రం చెప్తాడుగా, నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు. అంటే వాళ్ళ అమ్మ చేయాల్సిన పని ఏంటంటే బిడ్డకి ఎప్పుడూ వాక్యాలు నెమర వేస్తూ ఉండాలి. అది 3 ఏళ్ల నుంచే స్టార్ట్ చేయాలి. 6 ఏళ్ళు వచ్చేసరికి ఆ అబ్బాయికి పూర్తిగా ABCDలు లేదా ఆ నుంచి అమ్మ వరకు లేదా వానమాలు పూర్తిగా రావాలి. 6 ఏళ్ళ తర్వాత వాళ్ళకి అక్షరాల చదవడం వచ్చింది కనుక అక్షరాలని పదాలుగా మార్చిన తర్వాత పదాల యొక్క కూర్పులు ఉన్న ధర్మశాస్త్రాన్ని పూర్తిగా వాడికి బట్టించేస్తారన్నమాట. అందుకే చూడండి, ఈరోజు కూడా వాళ్ళకున్నంత మెమొరీ, వాళ్ళకున్నంత జ్ఞాపక శక్తి, యూదులకి ఇశ్రాయేలుకు ఉన్నంత జ్ఞాపక శక్తి ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా బాగా అనేక విషయాలు బైహార్ట్ చేస్తారు. ఇంకా మీరు వీలైతే గూగుల్ తల్లిని అడుగుతారో, లేకపోతే ఏఐని అడుగుతారో, లేకపోతే యూట్యూబ్ చెల్లిని అడుగుతారో, ఎవరిని అడుగుతారో అడగండి. మీరు అడిగిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. చూడండి, ప్రపంచంలో తెలివైన పిల్లలకనే దేశాల్లో ఒక దేశం ఏంటో తెలుసా? ఇజ్రాయెల్ దేశం. ఎందుకో చెప్పినా, ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఆ తల్లి ఏం చేస్తుందంటే ఎక్కువ బాగా అంటే ధర్మశాస్త్రాన్ని చదువుతుందట. 2వది ఏంటి చెప్పిన లెక్కలు బాగా చేస్తారట. 3వది చెప్పిన రీజనింగ్, అదే లెక్కలు ఏదైతుందో బాగా చేస్తారట. 3వది ఏంటి చెప్పిన హిస్టరీ బాగా చదువుతారంట. ఆ టైంలో వాళ్ళు ఎక్కువ స్టడీకి ఇంపార్టెంట్ ఇస్తారంటే బిడ్డ లోపల ఉండగానే వీళ్ళు స్టడీస్ స్టార్ట్ చేస్తారన్నమాట. అక్కడి నుంచి వాళ్ళకి చదువులు నేర్పిస్తారు. ఒకటి శాస్త్రి అవ్వాలంటే ఊరకే ఎవరో అతనికి క్వాలిఫికేషన్ ఉంటుంది. 3 నుంచి 6 వరకు అక్షరాలు నేర్చుకోవాలి. 6 నుంచి 8 వరకు ధర్మశాస్త్రం అంటే మోసే 5 ఖండాలు ఉన్నాయి చూసారా, పూర్తిగా చూడకనే చెప్పేస్తారట. తర్వాత 8 నుంచి 12 ఏళ్ళ వరకు, 8 నుంచి 12 సంవత్సరాల వరకు పై విద్యకు నేర్పిస్తారనమాట. మిగిలిన సాంప్రదాయాలు మనం చూసుకున్నాం, కల్చరల్ బ్యాక్గ్రౌండ్, సాంప్రదాయాలు, కట్టు, బట్ట, తిండి, ఆజ్ఞలు, ఇంకా ఎక్సెట్రా ఏదైతే ఉందో ఈ సివిల్ కల్చర్ నేర్పిస్తారనమాట. అంటే మన ఎదురు అబ్బాయి మనం ఇలా ఉండాలి, సున్నతి, వ్యవహారం ఇదంతా చూసారా, ఇవన్నీ నేర్పించి దానికి ప్రధాన పునాదులు వేయడం స్టార్ట్ చేస్తారు. 8 నుంచి 12 ఏళ్ళు. 12 ఏళ్ళ తర్వాత అంటే 12కి తర్వాత దానిపైన అబవ్ ఏం చేస్తారంటే ఏదో ఒక గురువు దగ్గర తీసుకెళ్ళి జాయిన్ చేస్తారు. ఆ గురువు దగ్గర తీసుకెళ్తే ఏం చేస్తారంటే ఆ గురువు ఆల్రెడీ యూనివర్సిటీలో యాక్టివ్ మెంబర్ అయి ఉండాలి. అలాంటి గురువు దగ్గర జాయిన్ చేస్తే ఆ గురువు దగ్గర విద్య నేర్చుకుంటారు. అలా విద్య నేర్చుకున్న వ్యక్తుల్లో ఒక వ్యక్తి అపోస్తులైన పౌలు. ఆ గురువు గారి పేరు గమలీయేలు. ఆయన యూనివర్సిటీ ఒకటి ఉంది తార్సులో. మీకు అర్థమవుతుందా? ఆ తార్సులో యూనివర్సిటీ ఫామ్ చేసింది ఎవరంటే గమలీయేలు తాతయ్య గారు. ఇదంతా పెద్ద హిస్టరీ చెప్తే ఇప్పుడు అవ్వదు, ఇంకా మనకి వదిలేయండి. అయితే మనకి ఏదైతే అర్థమవుతుందో మీరు చూడండి, ఇలా అంటే 3 నుంచి 6 ప్రాథమిక విద్య, 6 నుంచి 8 మధ్యస్థపు విద్య,
8 నుంచి 12 పై తరగతులు చదవడానికి సాంప్రదాయాలన్నీ పాటించాలి. ఆ తర్వాత 12 ఏళ్ళ పై తర్వాత విశ్వవిద్యాలయంలోకి చేర్పిస్తారు. ఈ కోర్సు ఎవడైతే నేర్చుకుని విశ్వవిద్యాలయంలో గురువు గారి దగ్గర నెంబర్ 1 స్టూడెంట్, వీడికి ధర్మశాస్త్రం సాంప్రదాయాలు అన్నిటి మీద పట్టుంది అని ఎవరినైతే డిక్లేర్ చేస్తారో వారిని శాస్త్రుల గుంపులోకి ఉద్యోగం ఇస్తారన్నమాట. అలా అవుతారు శాస్త్రులు. ఎలా పడితే అలా శాస్త్రులు ఎవరు. అందుకే ఈ శాస్త్రులు అనగానే ఎవరంటే వీళ్ళు టీచర్స్. ఈ శాస్త్రులు అనగానే ఎవరంటే వీళ్ళకి విద్య బాగా తెలుసు. ఈ శాస్త్రులు అనగానే ఎవరంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు చదువుకుంటారు. అందరూ చదువుకోలేరుగా. అందుకే శాస్త్రులు అనగానే కొంచెం క్లాస్ పీపుల్స్ అన్నమాట వీళ్ళు. అంటే కాస్త అప్పర్ క్యాస్ట్లో ఉంటారు, క్షమించండి, అప్పర్ స్టేజ్లో ఉంటారు. వాళ్ళు బాగా చదువుకుంటారు. ఆ చదువుకున్న వాళ్ళకి విద్య బాగా వచ్చి కనుక పాండిత్యం, వాళ్ళకి ఎవరి సబ్జెక్ట్ తెలుసు అనమాట. ఆ సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్, అన్ని సబ్జెక్ట్, ముఖ్యంగా రిలీజన్ సబ్జెక్ట్ వాళ్ళు బై హార్ట్ చేస్తారు. ఎప్పుడైతే ఇంత సబ్జెక్ట్ వాళ్ళు బట్టి పడతారో, ఎవరైనా ధర్మశాస్త్రానికి వచ్చి మాట్లాడాలంటే మొట్టమొదటి అవకాశం ఎవరికి ఇస్తారు చెప్పిన? శాస్త్రులకి ఇస్తారు. ఆ తర్వాత కేటగిరీలో వాళ్ళకి ఆపోజిషన్ ఉన్నది ఎవరంటే పరిసయ్యులు. అంటే వీళ్ళు ఇరువురే ధర్మశాస్త్రాన్ని బాగా వల్లిస్తారన్నమాట. కానీ గమ్మత్తు ఏంటంటే వీళ్ళకి ఆశ్చర్యం వేసింది, 12 ఏళ్ళకంటే యేసుప్రభు వారు విశ్వవిద్యాలయానికి వెళ్లకుండా, బాగా వినండి, సాంప్రదాయాల్లో పెరిగిన కుర్రోడుగా 12 ఏళ్ళకి ఆయన క్వశ్చన్స్ అడుగుతుంటే ఆ టీచర్స్ని వీళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పుడు ఒక మాట అంటారు, మీకు గుర్తుందో లేదో, ఇతనికి పాండిత్యము ఎక్కడిది. ఆ మాట ఎందుకన్నారు చెప్పండి? ఆయన ఈయన యూనివర్సిటీకి వెళ్ళే వయసు లేదు, ఏ గురువు గారి దగ్గర లేడు, ఎక్కడ విద్య నేర్చుకోలేడు. ఈ కుర్రోడికి అప్పుడే ధర్మశాస్త్రంలో ఇంత పట్టు ఎలా వచ్చిందని అంటున్నారు. పైగా ఒక కామెంట్ చేస్తారు. ఏమని కామెంట్ చేస్తారంటే, ఇతను కార్పెంటర్ కొడుకుగా అంటారు. అంటే మనకి చెబితే, అంటే మనకి ఏదైనా పాఠాలు గిబితే ఎవరు చెప్పాలి? శాస్త్రులు చెప్పాలి. కార్పెంటర్ కొడుకు చెప్పడం ఏంటి? నా మాటలు అర్థమవుతున్నాయి. అంటే హయ్యర్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో, అప్పర్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో, క్లాసిక్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో, శాస్త్రులు మనకు సబ్జెక్ట్ మాట్లాడాలి. కానీ ఈ కుర్రాడేంటి వడ్లవాని కుమారంటే కార్పెంటర్ కొడుకు వచ్చి మనకు సబ్జెక్ట్ చెప్తాడేంటి? అయినా ఇతని క్వాలిఫికేషన్ ఏంటి? అడుగుతున్నా, ఎక్కడ చదువుకున్నాడు, ఎక్కడ విద్య, ఇతనికి పాండిత్యం ఎక్కడదంటే కామెంట్ చేస్తున్నారు. ఇతనికి ఈ విద్య ఎక్కడది? అతని అది గురువు ఎవరు? ఈయన ఎక్కడ నేర్చుకున్నాడు? అసలు మనకు ఎలా నేర్పిస్తున్నాడు? ఈ కుర్రోడు మన క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఈ కుర్రోడికి ఎవరు నేర్పించాడు? ఇతను 3 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ వరకు అలా అమ్మచాటును పెరుగుంటాడు, లేదా ఆ తర్వాత 6 ఏళ్ళ నుంచి 8 వరకు ఎక్కడో ధర్మశాస్త్రం బట్టి ఉంటాడు. కానీ ఆ తర్వాత ఈ హయ్యర్ క్వశ్చన్స్, పిహెచ్డి స్థాయి క్వశ్చన్స్ అడుగుతున్నాడంటే ఈ అబ్బాయికి గురువు గారి దగ్గర నేర్చుకునేంత వయసు ఉందా? లేదు. ఇతడు ఎవరు అన్నప్పుడు కొట్టివాడేసారు. ఎలా కొట్టివాడేసారు చెప్పినా, ఇతడు శాస్త్రి కాదు, ఏమీ కాదు, వడ్లవాని కుమారుడు. అంటే సింపుల్గా వాళ్ళ పక్కకు తప్పించుకోవడానికి వాళ్ళ డబ్బులిచ్చి, సమయం ఇచ్చి, వాళ్ళ యొక్క వాదాన్నిచ్చి, అన్నిటిని ఇచ్చి నేర్చుకునే విద్యను ఏ యూనివర్సిటీకి వెళ్లకుండా నేను ఇంత విద్య మాట్లాడేసరికి తట్టుకోలేక తమ్మును తాము వాదార్చుకున్న మాట ఏంటంటే, వడ్లవాని కొడుకురా అన్నారంటే. రెండవది, పైగా ఇలాంటి స్థితిగతుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో మొదటి నుంచి శాస్త్రుల యొక్క యుగం ఉందంటే ఉంది. కాకపోతే అప్పుడు శాస్త్రం అనే డిక్లేర్ చేయబడలేదు. కానీ ఆ శాస్త్ర అనే డిక్లరేషన్ చేయబడిన వ్యక్తుల్లో ఆ పదాలు వాడబడకపోయినా అందులో మనకు ప్రధానంగా ఆకర్షణీయంగా పాత నిబంధనలో కనబడే వ్యక్తి ఎవరంటే ఎజ్రా. ఎవరు? ఎజ్రా ప్రవక్త ఉన్నాడు చూస్తారా? ఎజ్రా గారు ఈ కేటగిరీకే. అంటే ఎజ్రా గారికి ధర్మశాస్త్రం చెప్పండి బై హార్ట్ చేశాడనమాట. అందుకే చూడండి, వాళ్ళు లేచి నిలబడి ధర్మశాస్త్రం చదువుచుండగా ప్రజలందరూ నిలబడి తలదించి అని ఉంటుంది. మీరు చూడండి, ధర్మశాస్త్రాన్ని ఎవరితో పడతాడితో చదివించరు. ఎవరితో చదివిస్తారు చెప్పండి? శాస్త్రులు చదివిస్తారు. మనకి పానపరగలు అందరూ వచ్చి బైబిల్ చదివిస్తారు మనకి. అంటే మనకు కాదు, ఇక్కడ కాదు. పానపరగల్ని ఇక్కడ రానివ్వండి, మామూలుగా చెప్తున్నాను. ఎక్కడ పడితే అక్కడ బైబిల్ చదివేస్తారు. మీరు ఈ లెంట్ డేస్ టైంలో కానీ, కొంచెం క్రిస్మస్ టైంలో కానీ వాళ్ళకి వాక్య పాఠనాలు ఇవ్వకపోతే ఎంత గొడవ అయిపోద్దో పానపరాగాలతో. ఇటు మాకు వాక్య పాఠనం కూడా ఎవరా అంటారు. ఇంకెందుకంటే మేము పెద్దలుగా అంటారు. ఈ పెద్ద అప్పటికే సగం 90 years ఉంటాడు. ఎవరితో పడితే వాక్యాలు చదివించరు. వాడికి మినిమం క్వాలిఫికేషన్స్ ఉండాలి. మినిమం కూడదు, వాడికి ఒక పిహెచ్డి స్థాయి క్వాలిఫికేషన్ ఉండాలి. ఆ యొక్క అర్హత ఏంటంటే విశ్వవిద్యాలయంలో చదివిన వాడై ఉండాలి. రెండవది, మత్తయి సువార్తలో మీరు బాగా గమనించండి, హేరోదు రాజు దగ్గరికి జ్ఞానులు వస్తారు తెలుసుగా. హేరోదు రాజు దగ్గరికి జ్ఞానులు వచ్చినప్పుడు హేరోదు రాజు ఏం చేస్తాడు? ఒక్కసారి మత్తయి సువార్త 2వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం, త్వరగా మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం నుండి. రాజైన హేరోదు దినముల యందు తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి
యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను కొందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని డాక్యుమెంట్స్ తీసుకురాము. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడుగుతున్నాడంటే ఎక్కడ పుడతాడన్న రెఫరెన్స్ ఎవరికి బాగా తెలుసు? శాస్త్రులకు తెలుసు. మరి శాస్త్రులతో పాటు ఎవరిని పిలుస్తున్నారు? ప్రధాన యాజకులను పిలుస్తున్నారు. ప్రధాన యాజకుల్లో కూడా శాస్త్రులు ఉన్నారంటే కొంచెం కాంప్లికేట్గా ఉన్న పాయింట్. ప్రధాన యాజకుల్లో కూడా శాస్త్రులు ఉన్నారంటే సకకాలం వచ్చేసరికి ఆటోమేటిక్గా యాజకత్వంలోకి శాస్త్రులు కూడా బలవంతంగా దూరారు. అవసరం లేదు పాయింట్, కానీ రేపు పొద్దున ఎప్పుడైనా డౌట్ వస్తే మీకు అవసరం అవుద్దని చెప్తున్నాను. ఎలా దూరారంటే, ఈ అలెగ్జాండర్ టైంలో గొడవలు అయితే గుర్తుందా? ఆ గొడవలు అవుతున్నప్పుడు పక్కన తర్వాత ఏరో రాజులు మారినప్పుడు ఆపోజిట్గా ఉన్న రాజుకి ఈ స్థానిక యూదులు కొంతమంది సపోర్ట్ ఇస్తారు, దొంగ సపోర్ట్. మీకు గుర్తుందో లేదో అప్పుడు చెప్పాను నేను. ఆ దొంగ సపోర్ట్ ఇచ్చినప్పుడు రాజు కోపం వచ్చి, ఇదేంట్రా మీలో మీరు ఇలా సపోర్ట్ ఇచ్చి సొంత రాజు నాకు సపోర్ట్ ఇవ్వకుండా బయటోడికి మీరు సపోర్ట్ ఇస్తున్నారు ఏంటి అన్నప్పుడు, అప్పుడు మక్కాబీలందరూ కలిసి ఏం చేస్తారంటే, మన వాళ్ళు కాస్త బాగా చదువుకున్న వాళ్ళు బయట వాళ్ళకి బయట రాజుకు సపోర్ట్ ఇస్తున్నారు కనుక ఇలాంటి సపోర్ట్ రాజకీయాలు వీళ్ళు చేయకుండా ఉండాలని వీళ్ళకి సొంతంగా దేవాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చారు. అలా ఉద్యోగాల్లో కొన్ని ప్యాకేజీలు ఎవరికి వచ్చాయంటే చెప్పండి, శాస్త్రులకు వచ్చాయి. అందుకే ఈ శాస్త్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని అడుగుతున్నాడు చూడండి, క్రీస్తు ఎక్కడ పుట్టినని హేరోదు రాజు అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే. అనగా యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానివి కాదు. ఇప్పుడు బాగా వినండి, ఎక్కడ పుడతాడని అడిగినప్పుడు ఎక్కడ పుడతాడు, ఎక్కడ చూసారా మీరు నక్షత్రం అని వాళ్ళని అడగట్లేదు. వీళ్ళు ఎక్కడ పుడతారు అనగానే వెంటనే ఏం తిరిగేస్తున్నారు చెప్పండి? పాత నిబంధన ప్రతులు తిరిగేస్తున్నారు. పాత నిబంధన ప్రతులు ఎందుకు తిరిగేస్తున్నారంటే, వీళ్ళకి పాత నిబంధన ప్రతుల్లో ఏ రిఫరెన్స్ ఏ టైంకి ఎప్పుడు క్లైమ్ అవుతుందో సరిగ్గా చెప్పగలిగారు ఎవరంటే స్క్రైబ్స్. ఎవరు చెప్పండి? శాస్త్రులు. వాళ్ళే చెప్పగారు, వాళ్ళ తప్ప ఇంకెవరు చెప్పలేరు. అందుకే వాళ్ళ పక్కా తెలుసు. బాధాకరమైన విషయం ఏంటంటే, వీళ్ళకి క్రీస్తు ఎక్కడ పుడతాడో తెలుసు, క్రీస్తు ఎలా డిక్లేర్ చేయబడతాడో తెలుసు. వీళ్ళకి అంత లేఖనం తెలిసినా కానీ ఎవరు నమ్మలేకపోయారు చెప్పండి. అది బాధ. వీళ్ళ విద్య వీళ్ళకి గుడ్డితనం కలగజేసింది. వీళ్ళ బై హార్ట్ సబ్జెక్ట్ వీళ్ళకి ప్రభువుని గుండెల్లోకి తెచ్చుకోకుండా చేసింది. అంటే వీళ్ళ చదువు కేవలం ఉద్యోగాల కొరకు విప్లవ కొరకు చదివారే తప్ప, ఈ సొసైటీలో మేకపోతే గాంభీర్యంతో 100 వచనాలు చేయించుకోవడానికి చదివారే తప్ప, ఆ లేఖనం ఎవరి కోసమైతే చూపిస్తూ అదిగో ఆయనే ఈయనని వీళ్ళని ఏ లేఖనం అయితే ఎద్దేవా చేస్తుందో ఆ ఎద్దేవా చేస్తున్న లేఖనాన్ని వీరు నమ్మలేకపోయారు. అంటే విద్య, అధిక విద్య వీళ్ళకి ఏమని చెప్పినా గుడ్డితనం కలగజేస్తుంది. అంటే వీళ్ళ ధర్మశాస్త్రం బాగానే చదివారు, అన్నీ బాగానే చదివారు. ఇది ఎలా ఉందంటే ఎక్కాన్ని పట్టారు తప్ప ఆ ఎక్కంలో ఉన్న సారం మర్చిపోయారు. ఎవరు? వీళ్ళే. అంటే వీళ్ళకి రెఫరెన్స్ తెలుసు, వీళ్ళకి దానియేలు యొక్క ప్రవచనాలు తెలుసు, క్రీస్తు ఎప్పుడు వస్తాడో తెలుసు, క్రీస్తు ఏ అడ్రస్లో పుడతాడో తెలుసు, క్రీస్తు ఏ ఏరియాకి సంబంధించి అన్నీ తెలుసు వీళ్ళకి. కానీ అన్నీ తెలిసిన ఒప్పుకోలేదంటే కారణం ఏంటి చెప్పినా, వీళ్ళ ఉద్యోగాలకి వీళ్ళ లగ్జరీ లైఫ్కి ఎక్కడైతే భంగం కలుగుతాదేమో అని ప్రభువుని ఎరగమన్నట్టు ప్రవర్తించారు వీళ్ళు. అంటే వీళ్ళకి తెలుసు, అంటే వీళ్ళ యొక్క పెద్దరికం తగ్గిపోకూడదని. ఇప్పుడు చెప్పండి, ఎలా శాస్త్రులు అవుతారంటే 3 నుంచి 6 సంవత్సరాల ప్రాథమిక విద్య ఇంట్లోనే అయిపోవాలి. 6 నుంచి 8 సంవత్సరాల లోపు ధర్మశాస్త్రాన్ని పూర్తిగా బట్టి పట్టాలి. 8 నుంచి 12 ఏళ్ల లోపు సాంప్రదాయాలు అంటే కట్టుబాట్ల విషయంలో, సివిల్ కల్చర్ విషయంలో వీళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. 12 ఏళ్ల వయసు వచ్చేసరికి వీళ్ళ విశ్వవిద్యాలయాల్లో ఏదో ఒక గురువు దగ్గర విద్య నేర్చుకోవాలి. అలా నేర్చుకున్న వారిని ఏమంటారంటే పండితుడు. ఆ పండితుడినే శాస్త్రి. ఇప్పుడు మీకు ఒక రెఫరెన్స్ స్ట్రైక్ అవుతుంది, ఇందాక సహోదరి తీసింది. ఆ రెఫరెన్స్ ఒకసారి దీన్ని మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. 2 పేతురు అనుకుంటా, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు. మొదటి పేతురు 2 పేతురు విద్య లేని పామరులు. చూడండి ఒకసారి, మన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన కృపను బట్టి పేతురు గారు పౌలు గారిని పొగుడుతారుగా. 2వ పత్రిక అనుకుంటా, 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ పత్రిక 3వ అధ్యాయం 14 వచ్చి ఉండండి. ప్రియులారా,
వీటి కొరకు కనిపెట్టువారు గనుక శాంతము గలవారు ఆయన దృష్టి నిష్కలంకంగాను నిందాహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పరుడి. మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకునుడి. అలాగునే మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున వీటిని, ఈ పత్రికలు, ఈ రక్షణను గురించి, దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ర్యాప్చర్ అనే సబ్జెక్టు కోసం ఆయన రాశాడు. ఒక మాట చెప్పాలంటే పౌలు గారు చాలా చాలా లిటరల్గా రాస్తున్నాడు. ఆయన రాస్తున్నప్పుడు కొందరికి ఆయన లెటర్స్ అర్థం కావట్లేదు. పౌలు గారు రాస్తున్న లెటర్స్ ఎందుకు అర్థం కావట్లేదు? రాస్తున్నారు చూడండి. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. ఎందుకు కష్టమైనవి? ఈ పౌలు గారు చదివిన చదువు చిన్న చదువు కాదు. ఈయన విశ్వవిద్యాలయంలో చదివాడు. ఎవరు? పౌలు గారు. ఈయన చదివిన చదువు చాలా పెద్ద చదువు కనుక, విశ్వవిద్యాలయంలో చదివాడు కనుక ఆయన వాడే పదాలు కానీ, ధర్మశాస్త్రాన్ని కోట్ చేసే విధానం కానీ, ఆయన హిస్టరీలోంచి ప్రభును చూపించే విధానం కానీ, ఆయన మాట్లాడుతున్న ప్రతి రిఫరెన్స్ న్యూ టెస్టిమెంట్ వ్యాఖ్యానం కానీ, ఆయన మాట్లాడుతున్న సబ్జెక్ట్ కొంతమందికి అర్థం అవడం లేదు. ఆ అర్థం కాని బ్యాచ్ ఎవరంటే అక్కడ రాస్తున్నారు చూడండి, విద్యావిహీనులు. ఎవరట? విద్యావిహీనులు అంటే ఎవరు చెప్పినా? విద్యావిహీనులు అంటే మొత్తానికి చదువుకోలేని వాళ్ళని కాదు. నా మాట్లాడుతుంది. విద్యావిహీనులు అంటే మొత్తానికి చదువుకోలేని వాళ్ళని కాదు, మరీ రానోళ్ళని కాదు. ఆ రోజుల్లో పౌలు గారి స్థాయి విశ్వవిద్యాలయం చదువులేని వాళ్ళని. ఈ రెఫరెన్స్ పెట్టుకుని కాస్త బాగా చదువుకున్న వాళ్ళందరూ ఎవరిని ఎటకారం చేశారు చెప్పనా? చెప్పండి. చదువులేని వాళ్ళందరూ, నువ్వు 2వ తరగతి చదివేసి బైబిల్ బోధించేస్తావరా అంటున్నారు చాలామంది. నువ్వు 4వ తరగతి చదివేసి బైబిల్ బోధించేస్తాను అడుగుతున్నాను. నీ స్టడీస్ ఏవైతున్నావో నీ స్టడీస్కి రెఫరెన్స్ కంపేర్ చేసుకోవడానికి వీలు లేదు. కాంటెక్స్ట్, టైం లైన్కి వెళితే అక్కడ విద్యావిహీనులు అనే పదం దేనికి సంబంధించిందంటే యూనివర్సిటీ స్థాయి విద్య లేకపోవడం. అంటే ధర్మశాస్త్రం బై హార్ట్ చేయలేని వారు ఎవరైతే ఉన్నారో, సాంప్రదాయాల విషయంలో పట్టులేని వారు ఎవరైతే ఉన్నారో, గమలేల్ లాంటి విశ్వవిద్యాలయాల్లో ఎవరైతే చదవలేని వారు ఉన్నారో, అలాంటి వారికి పౌలు గారు రాసిన పత్రికలు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆ మనిషికి ధర్మశాస్త్రం మీద పట్టు ఎక్కువ. ఆ మనిషి మాట్లాడే మాటలో పట్టాన్న అందరికీ అర్థము కావు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఆ విషయం ఏంటంటే అర్థం కానంత మాత్రాన ఆయన ఏమీ తప్పులు రాశాడని అనుకోవద్దు. మనకు అర్థం లేదంతే అంటాడు. ఎవరిని? పౌలు గారిని. ఎవరు? పేతురు గారు. ఇప్పుడు చెప్పండి, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే విద్యావిహీనులు. రెండవది, అరే పామురులైన వీరు. మీకు ఒకసారి మేము చెప్తున్న మాట జ్ఞాపకం చేసుకోండి. అపోస్తుల కార్యంలో 3,000 మంది, 20 లక్షల మంది యెరూషలేం టౌన్కి వస్తే సరిగ్గా పెంతెకోస్తు టైంలో 120 మంది, అందులో ముఖ్యంగా 12 మంది వివిధ భాషలతో మాట్లాడుతున్నప్పుడు పబ్లిక్ టాక్ ఏంటో తెలుసా? ఏంటి ఆ టాక్ ఏంటి చెప్పండి? విద్యావిహీనులు, చదువు లేని, పాండిత్యం లేని వీళ్ళు ఈ లాంగ్వేజెస్ ఎలా మాట్లాడుతున్నారు? మాట్లాడితే మాట్లాడరు. ఇంత ధర్మశాస్త్రం వీళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు చెప్పండి. వీళ్ళు చదువు లేనివారు అనగానే అక్కడ చదువు లేనివారు అంటే చెప్పినా హయ్యర్ క్లాస్ అంటే యూనివర్సిటీ విద్య. పేతురు గారు లాంటి వాళ్ళు చదవలేదు, కానీ వాళ్ళ ఇంటిగారు వాళ్ళ అమ్మగారు మాత్రం 3 నుంచి 6 వరకు వానామాలు నేర్పించారు. రెండవది 6 నుంచి 8 వరకు వాళ్ళకి ధర్మశాస్త్రం చెప్పండి బై హార్ట్ చేశారు. కానీ 12 ఏళ్ళ తర్వాత వాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళలేదంటే, అంటే వాళ్ళకి మినిమం స్టడీ ఉంది. ఎవరికి? అపోస్తులకి. ఎంతో కొంత చదువుకున్నారు చాలామంది. నేను ఇంకేం చదువుకున్నాను, నాకు ఏ చదువు వద్దండి, ఇక దేవుడు నాకు ఏది తోస్తే అలా మాట్లాడతానంటే నీలాటలు అందరూ తయారయ్యే సీబర్ కట్టల కోసం, ఇంకా చెప్పండి నాకు గుర్తురావట్లేదు, పిల్లుల కోసం, ఉప్పు కోసం, గ్యాస్ సిలిండర్ కోసం సాక్ష్యం చెప్తున్నారు. మాకు ఆ మాటలు అర్థమవుతున్నాయి. ఇంకెవరైనా డీటెయిల్గా అడగకండి. నేను అడుగుతున్నాను, చదువు లేని వాళ్ళు ఏమో చదువు లేకనని అపార్థం చేసుకుంటే, చదువు ఉన్న వాళ్ళకి ఒళ్ళు బద్ధకం అయిపోయి ఉన్న విషయాలు అర్థం చేసుకోలేకపోతున్నాను. అడుగుతున్నాను, ఒక MA BH చదివినోడు, మళ్ళీ చెప్తున్నాను గ్రూప్ 1 చదివినోడు లేదా గ్రూప్ 2 చదివిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని తీసుకొచ్చి బైబిల్ రెఫరెన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమానండి. వాళ్ళ బంధ అలా అవ్వదు. ఎందుకు చెప్పినా ఆ విద్య వేరు, చెప్పండి ఈ విద్య వేరు. ఇది రావాలంటే అందరికీ కాదు. అది రావాలి అంటే ఓల్డ్ టెస్టిమెంట్ ఏదైతే ఉందో చెప్పండి బై హార్ట్, పోనీ బట్టి పట్టకపోయినా దాని మీద కనీసపు అవుట్లైన్స్ నీకు తెలియాలి. ఆ రోజుల్లో ఇంత తెలిసిన పరిజ్ఞానం కలిగిన వారు ఎవరున్నారంటే శాస్త్రులు.
వీరి గురించి ఒక మాట ఉంది చూడండి. మత్తయి సువార్త త్వరగా ముగిద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 52వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 52వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 52వ వచనం. ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి గొప్ప పదార్థములను ఎలుపులకు తెచ్చి ఇంటి యజమానిని పోలి ఉన్నాడని చెప్తున్నాడు. అక్కడ పోలుస్తున్నప్పుడు ఎవరిని పోలుస్తున్నాడు చెప్పండి? ప్రతి శాస్త్రి అంటే ఏంటి చెప్పండి? చదువుకున్న వారితో ఒక ఎగ్జాంపుల్ ఎత్తుకుంటూ ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళే పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలోంటి కొత్త పదార్థాలు పాత పదార్థాలు ఎలుపులకు తెచ్చి ఇంటి యజమానిని పోలి ఉన్నాడని వాడితో చెప్పును. పరలోక రాజ్యంలోకి చేరినోడు ఎలా ఉంటాడంటే ఈ స్టడీసు ఎక్స్పీరియన్స్ ఇవన్నీ తేరగానే వాడికి ఒక విషయం అర్థమవుతుంది. ప్రభువా, నీ లేఖనాల్లో మహోన్నతుడా, నీ విద్యలో నా కళ్ళు తెరవయ్యాను మాత్రం ప్రభువుని వేడుకుంటారు. పౌలు గారిలో మనం మెచ్చుకోవాల్సిన గొప్ప సంగతి ఏంటి చెప్పిన? ఇంత విద్య నేర్చుకున్నా, ఇంత యూనివర్సిటీ స్థాయి అని చదువుకున్నా ఆయన ఏమని చెప్పిన? వెనకున్నవన్నీ మరి చెప్తున్నాను, తన అనుభవాలన్నీ పెంటతో సమానంగా ఎంచి, నేను హయ్యర్ స్టడీలో ఉన్నానో, నేను గొప్ప ఉన్నానో, లేకపోతే నాకు తెలిసినంత పాండిత్యం ఎవడికి లేదనో, ఇలాంటి ఉర్రోతులుగే మాటలు ఎప్పుడు ఆయన మాట్లాడకుండా ఆయన ఏమని చెప్పినా, కేవలం ఆయన కృపచేతే నేను రక్షింపబడ్డాను. బాగా వినండి, ఆయన కూడా శాస్త్రులాగే బాగా చదవడంటే చదువుకున్నాడు ఆయన బాగా. ఎవరు? పౌలు గారు. అంత చదువుకున్న వాళ్ళకెందుకు అర్థం కాలేదు, పౌలు గారికి ఎందుకు అర్థమైందంటే ఈయన ప్రభు కృపను గుర్తించాడు, వాళ్ళ చదువును మాత్రమే గుర్తించారు. అందుకే ఆ చదువు వాళ్ళని పనికి మాలిన వారిగా తయారు చేసింది. ఆ చదువు ఏది? వాళ్ళు నేర్చుకున్న విశ్వవిద్యాలయాల చదువు, వాళ్ళ బట్టి పట్టిన చదువు వాళ్ళని పనికిరాని మేధావులుగా తీర్చింది. ఈయన చదువు క్రీస్తు కృపచేత రక్షింపబడుతున్నాను అనుకున్నాడు కనుక ఆ చదువు ఏదైతే ఆ పాండిత్యాలను పక్కన పడేసి నీ ఎదుట ఎన్నిక లేని వాడిని ప్రభు అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, శాస్త్రులకు తెలియని మేధావితనం ఉందంటే ఉంది. ఆ తర్వాత వీళ్ళు కొత్త తెగ వచ్చింది. ఆ కొత్త తెగ ఏంటంటే మసోరైట్స్ అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే సుమారు క్రీస్తు శకం మధ్యస్థంలో 600 నుండి 1000 వరకు సుమారు చాలా కాపీలు వాళ్ళు రాశారు. శాస్త్రులు అనగానే ఏంటి చెప్పిన? నకల్స్ తయారు చేస్తారనమాట. నా మాట గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో జిరాక్స్ మిషన్ ఉందిగా, ఈ రోజుల్లో జిరాక్స్ మిషన్ ఉంది. ఆ రోజుల్లో జిరాక్స్ కాపీలు తీసే మిషన్ ఉందా? లేదంటే ఏం చేస్తారంటే ఒరిజినల్ పాత నిబంధనలు పెట్టుకుంటారు, పక్కన ఒక కాపీ లేదా ఒక తోలో లేకపోతే ఏదో ఒకటి పెట్టుకొని ఆ రోజుల్లో దొరికిన పదార్థం మీద ఈ ఒరిజినల్ బైబిల్కి నకలు తయారు చేస్తారు. అంటే కాపీ జిరాక్స్ తయారు చేస్తారు. ఎందుకు? ఒకవేళ ఒరిజినల్కి ఏదన్నా అయినా కాపీ ఉంటుందని. అలా ఎన్నో కాపీలు ట్రాన్స్లేషన్ చేసిన వారు ఎవరంటే చెప్పండి? శాస్త్రులు. ఆ తర్వాత వాళ్ళు ట్రాన్స్లేషన్ చేయడమే కాదు, తర్వాత వాళ్ళు చేసింది ఏంటంటే వ్యాఖ్యానాలు కూడా రాశారు. అలా రాసిన వ్యాఖ్యానాల్లో వాళ్ళు రాసిన కాపీల్లో సుమారు 600 నుండి 1000 వరకు ఈ రోజుకి దొరుకుతున్నాయి. నా మాట్లాడుతున్నా అప్పుడప్పుడు చూసారా, బైబిల్ ప్రతి దొరికింది, మొదటి శతాబ్దపు బైబిల్ ప్రతి దొరికింది అంటారు. అడుగుతున్నాను, ఆల్రెడీ బైబిల్ మన దగ్గర ఉండగా బైబిల్ దొరకడం ఏంట్రా అనుకోకండి. బైబిల్ ప్రతి దొరకడం అంటే ఆ రోజుల్లో ఒరిజినల్ని చూసి ఆ రోజుల్లో ఒరిజినల్ నకలు, అంటే ఆ రోజుల్లో ఒరిజినల్ టు ఒరిజినల్ నకలు ఏదైతే ఉందో ఆ నకల్స్ ఇప్పటికీ దొరుకుతున్నాయి. అది శాస్త్రులు అంటే ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉండరు. పైగా ఈ శాస్త్రులను ఎక్కడ పెట్టుకున్నారంటే బాగా రాజకీయాలు, అలాగే రాజరికపు శాస్త్రాలు, అలాగే ధర్మశాస్త్రం మీద, అంటే వీళ్ళకి స్టడీ మీద గ్రిప్ ఉంది కనుక వీళ్ళ ఉద్యోగాలన్నీ ఉంటే రాజుగారి ఇంట్లో ఉండేవి, లేదా రాజుగారి యొక్క ఆస్థానాలు ఉద్యోగాలు ఉండేవి, లేదంటే దేవాలయంలో ఉద్యోగాలు ఉంటే వీళ్ళు అంతే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు, బాగా చదువుకుంటారు. ఇది శాస్త్రులు అంటే. ఇంకా చాలా ఉంది, మనకు అది సరిపోద్ది.